పీయూష్ గోయల్ మంచి మాటకారి. వాస్తవంగా ఆయనకి ఇప్పుడు జాతీయ నాయకత్వంలో చోటిచ్చినట్టున్నారు బీజేపీ. అంటే రేపు మరి మంత్రివర్గంలో నుంచి తీస్తారా ఏంటో తెలియదు. ఏదో 2 ఉండనిస్తారా అనేటటువంటి తేలాలి. అతను వాస్తవంగా ఏంటంటే బీజేపీ రాబోయే 30-40 ఏళ్ళకి సరిపడిన నాయకత్వాలు ఇప్పుడే తయారు చేసుకుంటది. అందులో ఇతను ఒకడు సూటబుల్ పర్సన్. ఎంత ప్లాన్డ్‌గా ఉంటారు, ఎంత టాక్టికల్‌గా, ఎంత అవగాహనతో ఉంటారంటే నాకు బాగా ఆయన ప్రత్యక్షంగా నేను గమనించాను. 2018 అది 18 టైంలోనే కదా మన ఎలక్షన్ జరిగినాయి. కర్ణాటక ఎలక్షన్స్. నేను ఏపీ 24/7లో ఉన్నప్పుడు అటు వెళ్ళింది. కవరేజ్‌కి వెళ్ళాను. అప్పుడు వార్ రూమ్‌లో ఈ ప్రకాష్ జావదేకరు, పీయూష్ గోయలు వీళ్ళందరూ ఉన్నారనమాట అక్కడ. సరే అక్కడ అనుకోకుండా నేను అక్కడ కవరేజ్‌కి వెళ్ళిన సందర్భంలో మిత్రులు వాళ్ళకి పరిచయం చేస్తే పీయూష్ గోయల్‌తో మాట్లాడాను. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏ ఛానల్ అంటే ఇట్లా ఆంధ్ర నుంచి వచ్చాను ఏపీ 24/7 అంటేను. ఆంధ్ర ఓకే. హౌ ఈజ్ బాబు అన్నారు. అప్పటికే బీజేపీకిను వీళ్ళకి చెడుంది తెలుగుదేశానికి. అంటే మీ పని మీ అంతు చూద్దాం అనుకుంటున్నారు కదా, నెక్స్ట్ మోడీని కూడా దించబోతున్నారు కదా, నెక్స్ట్ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తారనుకుంటాను అని చెప్పా. అంటే మార్క్ మై వర్డ్స్, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు సీఎం గాడు ఎతుక్కోవాల్సి ఉంటుంది వాళ్ళకు వచ్చే సీట్లు అన్నాడు. ఎలా చెప్తారు? మీరేమన్నా చేయగలుగుతారా అంటే అక్కడ జరుగుతున్నది మాకు తెలుసు ఏంటి అన్నటువంటిది, వాళ్ళకి తెలియట్లేదు అది అన్నది. నేను నమ్మలా. ఎందుకంటే అప్పుడు వాస్తవంగా అయితే 19లో జగన్ అంత భారీ మెజార్టీతో గెలుస్తాడని నేను అనుకోలేదు. వీళ్ళకి అంత అవగాహన ఉంది. ఎందుకంటే అప్పుడు ఓ పక్కన బీజేపీకి వ్యతిరేకంగా అందరినీ ఏకం చేయడం, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ అందరినీ ఏకం చేయడం, ఈవెన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్కి పోకుండా ఉండటం కోసం పవన్ కళ్యాణ్ని బయటపెట్టి కథ నడిపించింది. ఇంత చేస్తే ఎట్లా సాధ్యం అనుకున్నాం. తీరా చూస్తే అయిపోయింది కదా అది. అది ఇప్పుడు అంటే వీళ్ళు ఈవీఎంలు అంటారు. టీడీపీ వాళ్ళు ఈవీఎంలు అంటే కనుక ఇప్పుడు వీళ్ళు ఈవీఎంలు అంటే వైసీపీ వాళ్ళు అన్నట్టు ఉంటుంది. అది పక్కన పెడదాం. అంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు దాని వెనకాల ఉండేది అంత కరెక్ట్గా అవగాహన చేసుకుంది. ఎందుకు ఈ మాట చెప్తానంటే ఇప్పుడు జపాన్ పోయాడు. జపాన్లో ఈ ఇండస్ట్రియల్ సమ్మిట్ సందర్భంలో ఒక తెలివైన మాట మాట్లాడాడు. చైనాలో పెట్టుబడులు పెట్టడానికి జపాన్ వాళ్ళు ఈ మధ్యన ఊరు తొలుగుతున్నారు అనమాట. చైనాలో పెట్టుబడులు పెడితే ఎవరైతే అక్కడి నుంచి అంటే డిజప్పీర్ ఎవరు మా దేశంలో పెట్టుబడులు పెట్టారనుకోండి, పారిశ్రామికవేత్తలుగా మీ లాభాలు మీరు తిరిగి తీసుకుంటారు. మీరు మాయం కావడం, ఇంకో జపాన్ లాంటి చోట్ల ప్రొఫెసర్లుగా ఉండాల్సిన కర్మ పట్టదు అన్నాడు. ఆలీబాబా ప్రపంచంలోనే ఈ ఎలన్ మాస్క్ అంటే పెద్ద కోటీశ్వరుడు. అలాంటోడు అక్కడున్న ప్రభుత్వాన్ని ఒక మాట అన్నందుకు ఆస్తి మొత్తం లాక్కుని కొన్ని రోజుల పాటు జైల్లో పడేసి ఆ తర్వాత బయటికి వెళ్ళి బతకడానికి ఓకే చేస్తే జపాన్లోనే లెక్చరర్గా పనిచేస్తున్నాడు అతను నెల జీతానికి. ఆ విషయాన్నే ఇప్పుడు పీయూష్ గోయల్ గుర్తు చేశాడు అనమాట.